కోరుతా ఉన్నాను. నేను మీ పార్టీ అధ్యక్షుడు 42% బీసీ రిజర్వేషన్లు ఇవ్వలేమని చెప్పింది కూడా క్లారిఫై. నేనేమడుగుతున్నా అంటే, నేను గౌరవ సభాధిపతి గారిని కోరిన మూడ్ ఆఫ్ ది హౌస్ చాలా ఇంపార్టెంట్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి మీరు మిగతా అంశాలన్నీ చర్చ చేయడానికి అవకాశం ఏంటి అధ్యక్ష? ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వాళ్ళకు ఉంది. మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించి ప్రశ్నించే హక్కు ఉంది. వాటన్నిటికీ ఒక సపరేట్ టైం ఇవ్వండి. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక అడుగు ముందు కొడతా ఉంది. కొన్ని ఇబ్బందులు ఉంటే ఇబ్బందులు ఏ విధంగా తొలగిస్తామో మీరు సలహా చెప్పి మాకు ప్రభుత్వంలో కూర్చొని మీకేం దాంట్లో రాజకీయాలు ఏమున్నది? ఇలా రాజకీయాల్లో తప్పకుండా మీరు వచ్చి సలహా సూచనలు ఇలా మీరు మంత్రి ఉన్నప్పుడు మేము వచ్చినాం, మీరు మంత్రి మీరు వచ్చి ఏం చేద్దామని ఆలోచన చేయాలి తప్ప ఇంట్లో ఇంకా బేషిజం పోయి ఇంకేదో రకాల మాట్లాడేటువంటి వద్దు. అధ్యక్షుడు కూడా వాళ్ళ పార్టీ జనరల్గా నేనేం శంకరను ప్రొవోక్ చేయడానికి అట్టలేను. ముఖ్యమంత్రి అభ్యర్థి చెప్పారు, శాసనసభ పక్షం ఇయ్యలేకపోయినరు, బీసీ అధ్యక్షుడు తొలగించి వేరేటోళ్ళు అయినరు. ఇవాళ మళ్ళీ మీ అధ్యక్షుడు మొత్తం రాష్ట్రం ఇంత ఫ్లవర్ నడుస్తూ ఉంది. బీసీలకు సంబంధించిన దేశం మొత్తం మీద 5 ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇస్తే 5 కూడా సామాజిక వర్గాలకు ఇవ్వాల్సి వచ్చింది. మంత్రివర్గం విస్తరణ చేస్తుంటే సామాజిక వర్గాలకు ఇస్తే అధ్యక్షుడు మాత్రం వాళ్ళు ఖచ్చితంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడటం నేర్చినారు అధ్యక్ష. సరే, ఇవన్నీ మీ ఇంటర్నల్. నేను ఇవాళ మీ ద్వారా మళ్ళొక్కసారి గౌరవ సభ్యుని కోరుతా ఉన్నా, దయచేసి మూడ్ ఆఫ్ ది హౌస్గా ఈ ప్రవేశపెట్టిన తీర్మానం మీరు హింట్ ఇస్తున్నట్టయితే చిన్న హిడెన్ ఎజెండా లీక్ ఎవరికో అటువంటి ఆలోచన ఉన్నోనికి మీరు బలం సభలో చర్చ చేయడం ద్వారా ఇందులో పొరపాటు ఉందని మైండ్లో అవకాశం కల్పించే చర్చ చేస్తున్నారు అధ్యక్ష. ఏమనుంటే మీరు ఇంటర్నల్గా దానికి మాకు లీకేజ్ ఉంటే దానికి లీకేజ్ సంబంధించి కవర్ చేయడానికి ఇంటర్నల్గా నా దగ్గర రాలేకపోతే ఎల్ఏ మినిస్టర్ దగ్గర కోరి, ముఖ్యమంత్రి గారి దగ్గర కోరి, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర కోరి. కానీ ఎందుకు చెప్తున్నా అంటే దీని మీద ఇంత పెద్దగా రాద్ధాంతం దయచేసి నేను గౌరవ సిపిఐ సభ్యుని కానీ ఎంఐఎం సభ్యులకు కానీ భారతీయ జనతా పార్టీ కానీ టీఆర్ఎస్ నాయకత్వాన్ని కోరుతా ఉన్నా. తప్పకుండా ఒక మార్పు జరుగుతున్నప్పుడు కొంత మనం సీతాకు చిలుక బయటికి వస్తూ ఉంటుంటే దానికి చాలా ఇబ్బంది పడుతుంటుంది. అటు ఇట్లా తీసేస్తే రాదు. కాబట్టి దయచేసి ఇందుకు సంబంధించి ఒక కష్టపడి జరుగుతున్న ఈ ప్రక్రియ చాలా చట్టబద్ధంగా నేను స్వయంగా పర్యవేక్షిస్తా ఉన్నా. జీవో నెంబర్ 46 కావచ్చు, జీవో నెంబర్ 49 కావచ్చు, అన్ని జీవోలకు సంబంధించి అన్ని రకాల న్యాయపరమైనటువంటి అడ్వకేట్ జనరల్ క్యాబినెట్లో కూర్చోబెట్టుకొని మాట్లాడి చేస్తా ఉన్నాం తప్ప ఎక్కడ కూడా డివియేషన్ లేదు. ఇంతకంటే వేరే మార్గం ఏమింది? 42% రిజర్వేషన్ అమలు చేయడానికి చెప్తే గౌరవ మంత్రి గారు చెప్పండి, మేము దాని ప్రకారం పోతాం. బరాబర్ 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు పోయే ఆలోచనతోటి మా ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి ఏకాభిప్రాయంతో సభ తీర్మానం జరగాలని నేను మరొక్కసారి మీ ద్వారా సభ్యులందరూ కోరుతా ఉన్నా.